త్యాగానికి ప్రతీక నాన్న, ఓర్పుకు మారుపేరు, మార్పుకు మార్గదర్శి, నీతికి నిదర్శనం. అన్నీ నాన్నే. ఆడపిల్లలు అందరూ తమ తొలి హీరో నాన్నే అని చెబుతారు. ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. ఈ లోకంలో ప్రతి తండ్రికి తమ పిల్లల పట్ల తల్లి కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. కానీ పిల్లలు మాత్రం తొలి ప్రాధాన్యత తల్లికే ఇస్తుంటారు. అయితే మగపిల్లలు తల్లితో అనుబంధం పెంచుకుంటే ఆడపిల్లలు మాత్రం తండ్రితో ఎక్కువ అనుబంధాన్ని పెంచుకుంటారు. అదే సమయంలో తండ్రులు కూడా మగపిల్లల కంటే ఆడపిల్లలనే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు. ఎక్కడో ఒకచోట ఒకరిద్దరు మాత్రమే తమ పిల్లల్ని చిన్నచూపు చూడడం, అసలు పిల్లల్ని పట్టించుకోకపోవడం చేస్తుంటారు. కానీ 100కి 99% మంది తండ్రులు మాత్రం తమ పిల్లల్ని, ప్రత్యేకించి ఆడపిల్లలపై ఎనలేని ప్రేమను కలిగి ఉంటారు. బడికి పంపడం, తీసుకురావడం దగ్గర నుండి వారి బట్టలు, ఆహారం, ఎంటర్టైన్మెంట్, భవిష్యత్ ఇలా అన్నీ నాన్నే చూసుకుంటారు. తమ పిల్లలకు ఇవన్నీ కల్పించడానికి చాలామంది తండ్రులు ఎన్నో కష్ట నష్టాలని అనుభవిస్తుంటారు. తమ కష్టం, ఇబ్బందులు పిల్లలకు తెలియకుండా జాగ్రత్త పడతారు. తమ కష్టం పిల్లలకు తెలిస్తే వారు ఎక్కడ బాధపడతారోనని పిల్లలకు బాధ అనేది తెలియకుండా చేయాలనేది తండ్రి భావన. ఈ క్రమంలో తమ పిల్లల సంతోషం కోసం తండ్రులు తమ సుఖ సంతోషాలను వదులుకుంటూ ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. పిల్లలు బాగుండాలని, సమాజంలో ఉన్నత స్థానంలో ఉండాలని తప్పిస్తూ రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతుంటారు. అన్నీ పిల్లలకే సమకూరుస్తూ తాము మాత్రం త్యాగజీవిగా మిగిలిపోతుంటారు. తమ కష్టం పిల్లలకు తెలియవద్దని తండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏదో ఒక సందర్భంలో అది పిల్లలకు తెలిసిపోతూ ఉంటుంది. అందుకే ఏదైనా సందర్భం వస్తే ఆడపిల్లలు తన తొలి హీరో నాన్నే అని అనుబంధం, ఆప్యాయత, ప్రేమ, ఆపేక్ష అన్నీ కలిపి ఉద్వేగం, ఆర్ద్రత నిండిన గొంతుతో చెబుతుంటారు. ఇక బిడ్డకు పెళ్లి చేసి అత్తారింటికి పంపే సందర్భంలో తండ్రి ఎంత గుండె బాధను అనుభవిస్తాడో, ఎంతగా దుఃఖిస్తాడో ఏ పెళ్లిలో అప్పగింతల కార్యక్రమం చూసినా ఇట్టే తెలిసిపోతుంది. అందుకే నాన్నను త్యాగజీవిగా సంబోధిస్తారు. అన్నట్టు ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఫాదర్స్ డేని మొట్టమొదటిసారిగా జరుపుకుంది కూడా ఒక ఆడపిల్లే. ఈ లోకంలో తల్లికి ఉన్న ప్రాధాన్యత తండ్రికి లేదని, తండ్రి త్యాగాలకు, కష్టాలకు కూడా కనీస గుర్తింపు రావాలనే ఉద్దేశంతో 1910లో అమెరికాకు చెందిన సొనోరా అనే యువతి ఫాదర్స్ డే వేడుకలను మొట్టమొదటిసారిగా జరుపుకుంది. ఇందుకు తన తండ్రి విలియం జాక్ స్మార్ట్ పుట్టినరోజు అయిన జూన్ 5నే ఈ వేడుకలు నిర్వహించింది. అనంతరం వివిధ కారణాలతో ఫాదర్స్ డే జరుపుకోవడం జూన్ 3వ ఆదివారానికి వాయిదా పడింది. అలా ప్రతి ఏటా జూన్ 3వ ఆదివారం రోజు ఫాదర్స్ డే వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. పిల్లల కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్న తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మా నాన్నగారే నా ఫస్ట్ హీరో. తను ఇంతవరకు తను ఏం చెప్పినా చేస్తూ వచ్చాను ఒక అమ్మాయిగా. తను గురించి ఆలోచిస్తే వెంటనే ఒక ధైర్యం వస్తుంది. మా నాన్నగారు ఫార్మర్, బేసికల్గా తను సర్పంచ్ చేశారు ఖమ్మం జిల్లాలో. ప్రతి విషయం వచ్చినప్పుడు మనం ఎలాగా జాగ్రత్తగా ఉండాలి అన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా చేపట్టుకొని బుడిబుడి అడుగులతో నడిపించి నన్ను ఇంతవరకు అయిందాక చేశారు. మా నాన్నగారికి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నేను రుణం తీర్చుకోలేను. మా నాన్నగారి వల్లనే ఈ పరిస్థితిలో ఉన్నానని చెప్పగలను. ఒక విధంగా నాకు ఫస్ట్ చిన్నప్పుడే నన్ను మంచి కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేయించి చాలా చక్కగా చదివించి ఎలాగ వృద్ధిలోకి రావాలి, ఎలాగ లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ట్యాకిల్ చేయాలి అవి చిన్నప్పటి నుంచి తను చూస్తూ పెరిగాను. ఒక విషయం జరిగినప్పుడు ఎలా కోపం లేకుండా హ్యాపీగా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని సొల్యూషన్ వైపు నడవాలో నాకు నాన్నతోనే వచ్చింది. అది నాన్ని చూస్తే ఒక సంతోషం కలుగుతుంది జీవితంలో నాకు. ఎస్పెషల్లీ అమ్మాయికి నాన్న చాలా ముఖ్యము. మా నాన్నగారు నెల్లూరు వెంకటేశ్వరరావు గారు. తను చాలా కూడా ఏ ఫీల్డ్లో కూడా, ఎడ్యుకేషన్ అనే కాదు, ఏ ఫీల్డ్లో కూడా వెళ్ళినా ఎలాగ నైపుణ్యం సంపాదించుకోవాలి, ఎలాగ ప్రతి నిమిషాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను తన నుంచి నేర్చుకున్నాను. ఫుడ్ ఎలా తినే దగ్గర నుంచి, నడవడికి ఎలా ఉండాలి, ఎదుటివారితో ఎలా సౌమ్యంగా మాట్లాడాలి, ఎవరితో జాగ్రత్తగా ఎలా ఉండాలి, జాగ్రత్త అంటే ఏంటి అని ఒకసారి మా నాన్నగారిని నేను అడిగాను. జాగ్రత్త అంటే ప్రతి విషయంని మనం బ్యాలెన్స్డ్గా చూడాలి, ఏ ఎక్స్ట్రీమ్స్ వెళ్ళకూడదు. ఒక వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలంటే అతనితో వైర్యం ఉండకూడదు, అతనితో మరీ స్నేహం కూడా ఉండకూడదు. సో అలాంటి చాలా జాగ్రత్తలు నాకు చెప్పి మా నాన్నగారు ఈ స్థితికి రావడానికి దోహదం చేశారు. తనకి ఇప్పుడు 75 years. ఇప్పటికి కూడా రోజు పోయి తనతో కూర్చొని నేను 10 నిమిషాలన్నా కూర్చుంటాను తనతో. తను ఏం తీసుకుంటున్నారు, ట్యాబ్లెట్స్ ఏంటి, హెల్త్ ఎలా ఉంది అని చెప్పి ప్రతి నిమిషం కూడా నేను తన గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాను. తను ఎప్పుడు కింగ్ లాగా
జీవనం సాగించారు. సో చనిపోయే వరకు కూడా తను కింగ్ లాగా ఉండాలని నేను అనుకుంటున్నాను. మా నాన్నగారే కాదు, మా మామగారు కూడా అట్లానే. మా మామగారు కూడా సేమ్ నాకు ఫాదర్ లాగా. నేను చాలా లక్కీ అని చెప్పగలను. తను కూడా చాలా తన కూతురు లేరు, తను నన్ను కూతురులా చూసుకుంటూ ఉంటారు. నాకు ఇద్దరు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి నేను ఒక అమ్మాయికి చెప్పాల్సింది ఏంటంటే, అమ్మాయికే కాదు ఒక కోడలికి కూడా చెప్పాల్సింది ఏంటంటే, అమ్మగారింట్లో ఉన్నప్పుడు అమ్మకి నాన్నకి ఎంత కేర్ ఇస్తామో అత్తగారింట్లో కూడా అత్తకి మామకి అదే సేమ్ చూడాల్సి ఉంటుంది. వాళ్ళు నా పేరెంట్స్ అవ్వాలి. నేను అత్తగారింటికి వచ్చిన తర్వాత అత్త మామనే నా పేరెంట్స్ అయ్యారు. నేను ఇక్కడ గ్రూప్ 1 రాసి ఇంత చదువుకొని 2 పీజీలు PhD చేసి గ్రూప్ 1 స్టేట్ 4th ర్యాంక్ రావడానికి నాకు వీరిద్దరి సహకారం కూడా చాలా ఉంది. సో నా నుంచి నేను ఏమి ఇస్తున్నాను వారికి అంటే, ఇప్పుడు వారు 75 years దగ్గర వచ్చారు కాబట్టి వారిని నేను ఒక చిన్న బాబులా చూసుకొని వారికి నేను చేయాల్సింది ఇప్పుడే ఉంది నా రోలు. ఇప్పటి వరకు వారు నాకు చేశారు, ఇప్పుడు వారికి నేను చేయాలి. వారికి నేనేం చేయాలి? మా అమ్మగారైనా తండ్రి అయినా ఇద్దరిని కూడా నేను చాలా బాగా, వారు ఇప్పటి వరకు వారు ఒక కింగ్ లాగా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని అలాగనే చూసుకోవాలని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా కోడలైనా కూడా వారి పేరెంట్స్ని ఎలా చూస్తున్నారో మా అమ్మగారిని కూడా అలాగే చూసుకోవాలి అని నా వినతి. థ్యాంక్ యూ. 16వ తేదీ వస్తుంది అనగానే అందరికీ చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడెప్పుడు వస్తుందా జూన్ 16, ఎప్పుడెప్పుడు వస్తుందా జూన్ 16 అని అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎదురు చూసే అద్భుతమైన రోజు ఫాదర్స్ డే. ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అమ్మ చిన్నప్పుడు పుట్టగానే తన తండ్రిని పరిచయం చేస్తుంది. ఆ తండ్రిని చూసి చిరునవ్వులు చిందిస్తూ మా నాన్న అంటూ ఆ నవ్వులకు ఆ తండ్రి ఇన్స్పైర్ అయిపోయి ఆ పిల్లవాడిని అన్నీ తానే పెంచుతాడు. భుజాన్ని ఎక్కించుకొని పెంచుతాడు, నెత్తిని ఎక్కించుకొని పెంచుతాడు. ఒకవేళ తిరుపతి ప్రయాణానికి వెళ్తే అమ్మో వెంకటేశ్వర స్వామి నా కొడుకు కనిపిస్తాడో కనిపించడో, నా బిడ్డకు కనిపిస్తుందో కనిపించదో అని భుజాల మీద ఎత్తుకొని ఎన్ని కిలోమీటర్లైనా తిప్పి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయిస్తాడు. అలాగే చేయి పట్టుకొని వేసే ప్రతి అడుగు కూడా చేయి పట్టుకొని వేయిస్తాడు. జీవితంలో ఎలా బ్రతకాలి, ఏ రకంగా బ్రతికితే మంచి బ్రతుకు వస్తుంది అని నేర్పించేది తండ్రి. చిన్న పిల్లలప్పటి నుంచి వాళ్ళకి ఆలన లాలన పాలన అన్నీ అమ్మ చూసినా, బయట సమాజం గురించి, సమాజంలో ఎలా ఉండాలి, సమాజంలో ఏ రకంగా ఉంటే చక్కగా బ్రతుకుతాము అని సమాజం గురించి పూర్తి నేర్పేది తండ్రి. తండ్రి కూరగాయలకు వెళ్తుంటే సంచి తీసుకొని పిల్లలు కూడా తండ్రి వెంట కూరగాయలకు వెళ్తారు. అంటే వాళ్ళకి మార్కెట్ ఎట్లా, మనం కూరగాయలను ఎట్లా కొనాలి, ఎట్లా కొనుక్కోవాలి, ఎలాంటి ఏరుకోవాలి, ఇవన్నీ నేర్పించేది తండ్రి. అంటే ఒక రకంగా బిజినెస్ కూడా తండ్రి నేర్పిస్తున్నాడు, సమాజాన్ని తండ్రి పరిచయం చేస్తున్నాడు. పక్కింటి అంకుల్, పెద్దనాన్న, పెద్దమ్మ వీళ్ళందరినీ కూడా తండ్రి పరిచయం చేస్తున్నాడు. ఇంత గొప్పగా అన్నీ తానే పెంచిన తండ్రికి ఎప్పుడెప్పుడు ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్దామా అని పేరెంట్స్ అందరూ కూడా, పిల్లలందరూ కూడా, పేరెంట్స్ ఏమో శుభాకాంక్షల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, పిల్లలేమో తండ్రికి ఎప్పుడెప్పుడు గిఫ్ట్లు ఇద్దామా, ఫాదర్స్ డే గిఫ్ట్లు ఇద్దామా. యాక్చువల్గా ఆలోచిస్తే కొడుకే పెద్ద గిఫ్ట్ తండ్రికి. పిల్లవాడు ఒక పెద్ద మంచి స్టేజ్లో ఉన్నాడు అంటే ఎవరు అంటే పలానా వాళ్ళ కొడుకు అని అంటారు. అది చాలా పెద్ద గిఫ్ట్ తండ్రికి. ఇలాంటి ఫాదర్స్ డేని సంతోషంగా జరుపుకోవాలని నేటి సమాజంలో చాలామంది తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులని వీధిన మూలకు పడేసే పరిస్థితి వస్తుంది. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరూ తన తండ్రికి సరి అయిన గౌరవ మర్యాదలు ఇవ్వాలని, సరి అయిన స్థానాన్ని ఇవ్వాలని, ఆ స్థానానికి జీవితాంతం రుణపడి ఉండాలని చెప్తూ అందరికీ మరొక్కసారి హ్యాపీ ఫాదర్స్ డే.